500 సంవత్సరాలు నిరీక్షణ తర్వాత 30 సంవత్సరాలు చాలా ఉత్కంఠతో ఎదురు చూసిన తర్వాత ఈ క్షణం ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరగడం అనేటువంటిది చాలా చాలా అది మాటల్లో చెప్పలేనంత ఉద్విగ్నత, హృదయం అంతా ప్లావితమైపోయి ఉన్నది. ఈ కార్యక్రమం కూడా 11 రోజులు ఉపవాసం ఉండి దీక్ష పూని అతి పవిత్రంగా నరేంద్ర మోదీ మన ప్రధాని గారు చేయడం అనేది చాలా చాలా ముదాహం. అది చాలా ఆ పవిత్ర స్థలంలో ఆ పవిత్రని కాపాడడం అనేటువంటిది చాలా చక్కగా జరిగింది. మన భారతీయులందరూ కూడా ఈ రాముడు అనేటువంటి ఆ తత్వాన్ని మనం అలవాటు చేసుకుంటే మొత్తం ప్రపంచంలోనే ఏ రకమైనటువంటి దుఃఖం కానీ టెన్షన్ కానీ ఉండదు. అందుకనే మన తత్వం ఏమిటి, రామతత్వం ఏమిటి, వసుదైవ కుటుంబకం. ఈ వసుదైవ కుటుంబకాన్ని పూర్తిగా అర్థం చేసుకుని తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు ఈ తత్వం గురించి చెప్పాలి. రాముని గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ తత్వం గురించి తెలుసుకోవాలి, ఈ ధర్మం గురించి తెలుసుకోవాలి. ఈ ధర్మం అంటే ఏమిటి? సర్వే జనా సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలి, అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఎవరు ఏ రకమైనటువంటి దుఃఖానికి లోను కాకూడదు అనేటువంటి ఈ సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి మన సనాతన ధర్మాన్ని పిల్లలకి ముఖ్యంగా వచ్చే తరాల వాళ్ళందరికీ మనం చెప్పకపోతే మనం మళ్ళా ఈ చరిత్రలో నిలవకుండా పోతాం. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో సంస్కృతులు నాశనం అయినప్పటికీ కూడా మన సంస్కృతి, భారతీయ సంస్కృతి ఏదైతుందో అది సజీవంగా నిలవడానికి కారణం ఏంటంటే ఆ కామన, ఆ విష్. ఏంటి ఆ విష్ అంటే ప్రపంచం అందరూ సుఖంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఈరోజు మరొకసారి ఆ యొక్క శుభకామనని మనం మననం చేసుకుంటే మనం ధన్యులవుతాం. నమస్కారం. Yeah, this program was fantastic. We could worship Lord Ram. We could imbibe some of his qualities. I urge upon all of us to lay their path the way Ram has led his life. He is Maryada Purushottam. Purushottam stands for Purusha plus Uttam. He has got all the virtues of a good person. If we can emulate some of these qualities from Lord Ram, it will be great for all of us. The country will be a better country. The society will be a better society. Bisista had organized this program. We all thought this program may lead to some kind of awakening, some kind of bonding, and some kind of fellow feeling among all of us. Thank you very much. Jai Sri Ram. జై శ్రీరామ్. ప్రోగ్రామ్ అనేది బాగా సక్సెస్ఫుల్గా జరిగిందండి. ఇంతమంది వస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. విశిష్ట నుంచి వివిధ రకాలమైన వాళ్ళు వచ్చి దీని గురించి విశిష్టతని, ఇవాళ జరిగినటువంటి ప్రాణప్రతిష్ఠ గురించి చాలా విశ్లేషంగా చెప్పారు. మనకి ఎన్నో విషయాలు తెలుసుకునే భాగ్యాన్ని మాకు ఇక్కడ కలిగించారు. ఇది ఒక చాలా గొప్ప సందర్భంగా మేము భావిస్తున్నాము. జై శ్రీరామ్ అందరికీ. ప్రతి ఒక్క హిందూ చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్ ఇది. ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్తో నినాదాలతో నడుస్తుంది. మొత్తం భారతదేశం మొత్తం రామమయమైంది. ప్రతి ఒక్కరు చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అయ్యే రోజు ఈరోజు. ఒక రికార్డ్ స్థాయిలో ఈరోజు మన ప్రాణప్రతిష్ఠ పూజ అనేది జరిగింది. అందరికీ జై శ్రీరామ్.